వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి ఆకాంక్షించారు. హైదరాబాద్ రంగారెడ్డి అబ్దుల్లాపూర్మేట్ మండలం బాటసింగారం నియర్ రామోజీ ఫిలిం సిటీ జనప్రియ ఎలిసియం లైవ్ ఆన్ హిల్స్ వెంచర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వేద గురువు, ఉపదేశకులు, శ్రీ వైష్ణవి ప్రముఖులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి ప్రత్యేక అతిథులుగా మాజీ ఎంపీ, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు, ఎండి క్రాంతి కుమార్ రెడ్డి, భూ యజమానులు గోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డిలు హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన గాంచి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిన్నజీర స్వామి మాట్లాడుతూ వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎలిసియంలో కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆట స్థలాలు పిల్లలు సురక్షితమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు సామాజిక శ్రేయస్సును పెంపొందిస్తాయని తెలిపారు. ఓం రం జగజ్యోతిరూపాయ నమః. ఓం మనోహింసీ జాతవేదో కామస్వం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియా మహాపరిపాదయా. శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి వారుతో ఈ ప్రాజెక్టు చేయించాలని ప్రాజెక్టు మొదట్లో బిగినింగ్లోనే నేను మా బిల్డర్కి చెప్పాను, స్వామి ఈ ప్రాజెక్టు నీకు ఇవ్వడానికి నాకేం లేదు, కానీ ఈ ప్రాజెక్టు లాంచింగ్ మాత్రం స్వామీజీ చేతుల మీదుగా నాకు జరగాలనే కోరిక ఉన్నది అని చెప్పి బిగ్ సక్సెస్. మా గోపాల్ రెడ్డి గారు ఎంత చాణక్యులు అంటే ఫేజ్ 1.5 years కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ ఇచ్చి ముందు రికార్డ్ చేయించుకున్న చాణక్యులు మా గోపాల్ రెడ్డి గారు. ఇక మా సుధాకర్ రెడ్డి గారు చాణక్యం గురించి చెప్పలేము. నాకు చాలా కత్తి మీద సాగు లాంటి ల్యాండ్ లార్డ్లు ఉన్నారు, నాతో చేపించే. సో జోక్ చేస్తున్నాను సార్. గోపాల్ రెడ్డి గారు ఫస్ట్ డేనే నీకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే మీరు జిఆర్ స్వామి గారిని ఇన్వైట్ చేస్తేనే నేను ఇస్తాను, పర్సంటేజు ఎన్ని తర్వాత ఫస్ట్ ఒప్పుకుంటావా లేదా కండిషన్. సార్ జిఆర్ స్వామి గారు వస్తాయంటే దానికంటే సంతోషం నాకేముంది, కాకపోతే నాకు ఐడియా లేదు, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని చెప్పి సర్ప్రైజ్. ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్, బట్ రియలీ థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు ఈ ప్రాజెక్ట్ కళ మారింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. సుఖేందర్ రెడ్డి గారిని నేను సుఖేందర్ రెడ్డి అంకులే అంట, ఎందుకంటే సార్ పెద్ద కొడుకు నేను కలిసి చదువుకున్నాం, అండ్ అంకుల్ ఫాదరు సేమ్ నల్గొండ నుంచే వచ్చారు. సో నాకు చాలా ఏళ్ళకెళ్ళి అంకుల్ పరిచయం. కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్న ఈరోజు ఈ ప్రాజెక్టు గోపాల్ రెడ్డి గారికి దగ్గర మాకు దగ్గర కాబట్టి అంకుల్ చాలా పేషెంట్గా వెయిట్ చేశారు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఇదంతా they have done a fantastic job to get the model plant ready and everything ready, and Sharath has done a fantastic job. Sharath, please come up one time for marketing of this project and sales of this project. Sharath has done a fantastic job. I request Satish to stand up. He's our CFO. He's supported us throughout this thing. Ma Nandanandan Reddy sir, Nandan sir, wait for it. Please stage ke upar aaiye. నందన్ మా డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, నాకంటే సీనియర్ కంపెనీలో మా ఫాదర్ అప్పటి నుంచి నందన్ గారు ఉన్నారు. అదే ప్లీజ్ ఈ ప్రాజెక్టు కాబట్టి నువ్వు డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ తీసుకోవాలి. నేను వచ్చేసారి గుట్టలు ఇవన్నీ ఎక్కడైతే మనతోటి ఇక్కడ రేట్ లేదంతా అని మాట్లాడితే కూడా ఆయన నాకు ధైర్యం చెప్పి ఈ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ నందన్ సాబ్. ఐ థింక్ రిజల్ట్ ఇస్ దేర్ టు సీ ఎవ్రీబడి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ డీటెయిల్ 189 విల్లాస్ ప్రైస్. మా ల్యాండ్ లార్డ్ నాకంటే ఎక్కువ నంబర్స్ తెలుసు, సో ఇంకెళ్ళి కరెక్ట్గా చేస్తున్నారు నన్ను. 189 విల్లా ప్రాజెక్ట్ 25 acres
అండ్ మేజర్గా 285 యార్డ్స్ ప్రాజెక్ట్, 335 యార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయి. అబౌట్ 3,500 స్క్వేర్ ఫీట్ నుంచి 4,800 స్క్వేర్ ఫీట్ దాకా సైజెస్ ఉన్నాయి. ప్లాట్స్, సైజెస్, ఇండ్లు ఎన్ని పక్కన పెడితే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు అనే ఒక ఫీల్ నాకు క్రియేట్ అయింది ఈ ప్రాజెక్ట్ చూసినాక, ఈ కొండలు చూసినాక. ఈ కొండల్ని ఫ్లాట్ చేసి కట్టొద్దు, ఈ కొండల కాంటూర్ని పట్టుకొని ఈ ప్రాజెక్ట్ కట్టాలని ఒక విజన్ తోటి మా ఆర్కిటెక్ట్ తో కూర్చొని చాలా మాట్లాడి దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో దిస్ ఇస్ అ వెరీ యూనిక్ ప్రాజెక్ట్. ఎంటైర్ హైదరాబాద్ కంపేర్ చేస్తే కూడా మీకు ఈ వ్యూస్, విజన్ రాదు. ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా హైదరాబాద్ ఇంపార్టెంట్ కాదు. మనకు గుట్టలు, కొండలు ఉన్న ఈ వ్యూస్ ఉన్న ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్కి అది యూనిక్నెస్. దీంతో నేను మాట్లాడేది ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చింది. శంకుస్థాపన అనుకోండి, మోడల్ హౌస్ ఇనాగరేషన్ సందర్భంగా ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ చైర్మన్ మిత్రులు రవీందర్ రెడ్డి గారు, ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి గారు, అదేవిధంగా మిత్రులు గోపాల్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, జిఆర్ స్వామి గారి మంగళ శాసనాలు మీకు ఎల్లవేళ మనందరికీ ఉంటాయని తప్పనిసరిగా ఈ సందర్భంగా మీకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. అరే మీకోసమే జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, వీఆర్ సో హ్యాపీ. శ్రీమాన్ రవీందర్ రెడ్డి గారు, శ్రీమాన్ క్రాంతి కిరణ్ రెడ్డి గారు చాలా పేషెంట్గా ఈ కార్యక్రమాన్ని జరిపించాలి అనే ఉత్సాహంతో మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. ముఖ్యంగా మా ప్రధాన అర్చక స్వామి, హీ వాజ్ ఆఫ్టర్ అస్. స్వామి, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? సో మీరందరూ ఇంత ఉత్సాహంతో, ఇంత శ్రద్ధతోటి ఈ ప్రాజెక్ట్ యొక్క బాగును కోరి, ఈ ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధిని కోరి మీరందరూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మన జనప్రియ మీద మీకు ఉండేటటువంటి శ్రద్ధ, ప్రేమ ఈ సన్నివేశం తెలియచేస్తోంది. మేము లోపలికి దిగగానే చెప్పారు మన వాళ్ళు, ఇంకా చాలామంది ఉండేవారండి, అందరూ వెళ్ళిపోయారు, బికాస్ లేట్ అయిపోయింది కనుక మీరు రావడం ఆలస్యం కావడం చేత అన్నారు. బట్ యు నో, వెన్ వీఆర్ ఆన్ ద రోడ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ వీ హ్యావ్ టు జస్ట్ ఒబే. సో దట్స్ వాట్ వీ టీచ్. డూ ఎనీథింగ్ బట్ క్రియేటింగ్ సంథింగ్ యునీక్ ఇన్ దట్ ప్లేస్, presenting that to the world as a class 1 project is very, very important. So, మన గోపాల్ రెడ్డి గారు వారి యొక్క బృందం శ్రీమాన్ క్రాంతి గారికి దీన్ని అప్పగించడం ద్వారా ఐఎమ్ షూర్ దట్ దే హ్యావ్ డన్ జస్టిఫికేషన్ టు ది ప్రాజెక్ట్, టు ద ల్యాండ్. లోపల తీసుకెళ్ళి ఇప్పుడే మాకు చూపించారు. అక్కడ సామాన్యంగా ప్రతి వాళ్ళు ఫాల్స్ రూఫింగ్ వేసి చాలా అందంగా తయారు చేసుకుంటారు. సమ్హౌ వీఆర్ నాట్ ఫర్ ద ఫాల్స్ రూఫింగ్స్. ఎందుకంటే ఆ రూఫింగ్ వేయగానే దాంట్లో పొరపాటున తెలియకుండా ఎక్కడైనా ఒక చిన్న ఎలక దూరింది అని అంటే ద హోల్ థింగ్ గోస్ వేస్ట్. కానీ ఇక్కడ చాలా అందంగా ఇతర రకమైనటువంటి ఫాల్స్ రూఫింగ్ వేయకుండా చాలా వుడెన్ కార్వేచర్ ఆ లోపల ఏర్పాటు చేసి చాలా అందమైనటువంటి ఆకృతిని వారి యొక్క ఆ విల్లాస్కి తీసుకొచ్చారు. దట్ ఈస్ సంథింగ్, ఇట్ లుక్స్ సంథింగ్ యూనిక్. ఐ థింక్ ప్రాబ్లీ
This is the first time I am seeing such a kind of beauty here in and around Hyderabad. So nice. మొదట్లో సాధారణంగా ఇదివరకు రోజుల్లో నిర్మాణాలు చేసేటప్పుడు పెద్దగా ఏం చూసేవారు కాదు. మన లివబుల్గా ఉంది అంటే చాలు, దాంట్లో మనం ఉండొచ్చును అనుకునేవారు, కొనుక్కునేవారు. బట్ స్లోలీ 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 వాస్తు మీద కాస్త అవగాహన పెరిగింది జనాలకి. ఇప్పుడు పండితుల కంటే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకే వాస్తు మీద అవేర్నెస్ ఇప్పుడు చాలా బాగా వచ్చేసింది. నాట్ ఓన్లీ హియర్ బట్ ఈవెన్ ఇన్ కంట్రీస్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, వేర్ ఎవర్ దేర్ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్, దే ఆర్ very particular about east facing more cost, south facing is so low. ఒక్కొక్క రకమైనటువంటి ఎటు ఉండాలి, ఎలా ఉండాలి అనేటటువంటి వాస్తు మీద అవగాహన చాలా బాగా ఏర్పడింది. దీంతో పాటు కాస్త అది ఆయనకే తెలియదు, కానీ ఒక పూజా మందిరం కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి అనే ఒక అవేర్నెస్ జనాల్లో ఏర్పడడం చేత ద బిల్డర్స్ ఆర్ నవేడేస్ వెరీ వెరీ పర్టిక్యులర్ ఇన్ మేకింగ్ ఏ పూజా మందిర్ అండ్ ఫాలోయింగ్ ద వాస్తు అండ్ మేకింగ్ ద స్ట్రక్చర్స్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. శ్రీమాన్ క్రాంతి గారు బహుశా ఆ విషయంలో చాలా శ్రద్ధ చూపించినట్టే కనిపిస్తోంది. మమ్మల్ని లోపల తీసుకెళ్ళి చూపించారు, స్వామీజీ దిస్ ఈజ్ పూజా మందిరం అని. సో సాధారణంగా గృహాలు నిర్మించేటటువంటి వాళ్ళు, గృహాలు కొనుక్కునేవాళ్ళు, గృహాలు కట్టుకునేవాళ్ళు దేనికోసం కట్టుకుంటారు? ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, రైట్? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఓనింగ్ అ హౌస్? ఎందుకు? సాటిస్ఫాక్షన్. 5-star హోటల్ కడితే రాదు సాటిస్ఫాక్షన్, ఉంచుకోవడం కోసం. ఇఫ్ వీ థింక్ సంథింగ్ it should be translated to action. A place we want not just to live, not just to protection, not just to find happiness in that. No, that's possible in any place. ఎక్కడికి వెళ్ళినా మనకి అది దొరుకుతాయి. కానీ మనం ఒక సొంత ఇల్లు అని ఎందుకు అనుకుంటామంటే ఏది మనం అనుకున్నా అది కార్యరూపంలోకి
ఇది మా భూమి టైమ్స్ న్యూస్.